ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనము దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయంబు వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయములో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుండి 31 వరకు మార్చి మనం చదువుకుంటాం. 27 నేను చదువుతాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకును. అలాగు చేసే రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29 ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకి తిని త్రాగుచున్నాడు. బలహీనులు రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. 31 అందరం చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన మీ నామమును ఎంతో కీర్తిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాను. నీ కృపచేత ఈ దినము నేను కూడా నీ ప్రజలతో కలిసి దేవా బేతనయాలో చేరి నిన్ను ఆరాధించాలని, అది నీ ఇష్టము గనుక నన్ను కూడా దేవా ఈ దినం సజీవునిగా కాపాడి నేను కూడా నీ ప్రజలతో నీ స్వరక్తమించి సంపాదించుకున్న నీ ప్రజలతో కలిసి నేను ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించాలని ఇష్టము కలిగిన దేవుడవై మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఏ విధముగా ఆదాము సౌలు వీరు నీ మాట వినలేదు, అలానే నేను కూడా నీ మాట వినని వాడను, నేను కూడా బుద్ధిహీనుడను, నేను కూడా బలహీనుడను, నేను కూడా అవిధేయుడను. అలాంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు వారి విలువైన రక్తము చేత నా అపరాధములు దోషములు నాలో ఉన్న ప్రతి పాపమును కూడా మీ విలువైన రక్తం శిలువలో మీరు నా కొరకు ధారపోసిన విలువైన రక్తముతో తండ్రి నా పాపములన్నీ కడిగి నా తిరుగుబాటుతనము, నా అవిధేయతలు, బుద్ధిహీనతలు, బలహీనతలు,
అన్నీ కూడా సంపూర్ణంగా నీ రక్తములో కడిగి దేవా నన్ను కూడా నీ కుమారునిగా చేసుకున్నావు. ఎంత ప్రేమగల దేవుడవు, ఎంత ప్రేమ దయ నా పట్ల చూపించావు. నరకమును తప్పించావు, పరలోకం ఇచ్చావు. నీతో నిత్యము కూడా సదాకాలం ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభువా మీరు అవిధేయుడనైనా నాకు ఇచ్చారు. అందుకు నేను కూడా సాగిలపడి నీ ప్రజల ఎదుట నిన్ను మనసారా నిన్ను ఆరాధిస్తున్నాను. దేవా కృప దయచేసిన దేవుడు, అందుకు నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మేము నీ రక్తములో శరీరములో పాలు పొందబోతున్నా మేము అమూల్యమైన నీ వాక్య భాగాన్ని చదువుకున్నాం. ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొని అలాగు చేశారు. రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగమని మీరు సెలవిచ్చినటువంటి అమూల్యమైన మాటను నాతో కూడా మాట్లాడావు కనుక తండ్రి, నీ వాక్యము చేత నాతో మాట్లాడు. మరలా మానవ హద్దుబాటుల్లో ఏమేమి బలహీనతలు అవిధేయతలు నా హృదయములో చోటు చేసుకున్నవో వాటన్నిటినీ కూడా నీ వాక్యముతో మాట్లాడి, నీ వాక్యము వినగానే లోబడి క్షమాపణ కోరుకొని నీతో సమాధానపడే మనస్సు నాకు నీ ప్రజలకు కలిగిస్తావని దేవా ప్రార్థిస్తూ ఉన్నాం. సమయములో నిలబడుచున్న నీ దాసుడను నన్ను జ్ఞాపకం చేసుకోమని, చదవబడిన వాక్య భాగాలు మేము ఎలా ధ్యానించాలో, ఏమి తలంపులు ఆలోచనలు మీరు ఇస్తారో అందుకు నీ పాదముల చెంత నన్ను నేను పడవేసుకుంటున్నాను, సహాయము కోరుతున్నాను. కీర్తన 32:8 కోరుకుంటున్నాను. అలానే తండ్రి లూకాసు వార్త 12:12 కోరుతున్నాను. నిర్గమకాండం 4:12 కూడా కోరుతున్నాడు అని దాసుడు. సహాయము చేయమని, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరే మహిమ తెచ్చుకోమని, ప్రజలు కూడా నీ వాక్యము వినగలిగే చెవి గ్రహించే మనసు వారికి కలిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదివిన భాగం మనమన్నీ వారములలో ఈ వచనాలు మనం చదువుతూనే ఉంటాం. ఎందుకు మనము చదువుతున్నామంటే, ఎందుకు మనము ఈ వచనాలు చదువుతూ ఉన్నామంటే, అందుకన్నాడు ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెనని కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు పౌలపోస్తులుడు హెచ్చరిస్తున్నారు. అంటే వారు ఇష్టానుసారంగా వారు తింటున్నారు. వారమంతా వారు అక్కడెక్కడ ఉండి వచ్చి మరలా ప్రభువు దినములో వారు వచ్చి ఆయన శరీరములో రక్తములో పాలు పొందుతున్నారండి. అందుకన్నాడు 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం 20 చదువు. లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారబట నాకు ఇష్టము లేదు అన్నాడు. అంటే కొరింథీలో ఉన్నటువంటి వారు దయ్యముల బల్లలో పాలు పొందుతున్నారు. మరలా వచ్చి ప్రభు శరీరములో కూడా పాలు పొందుతున్నారు. అది తనకెంతో బాధకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పౌలు గారు ఎందుకు ఇలా తాను బాధతో చెప్తున్నాడంటే, వారు ఆత్మీయంగా ఉండవలసిన వారు ఎలా ఉంటున్నారంటే, వారు ఇష్టానుసారంగా
ప్రవర్తిస్తున్నారు కాబట్టి దానిని బట్టి పౌలు గారు సహించలేక వారిని గర్దిస్తున్నాడు. అందుకన్నాడు కదా, మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టము లేదు. దయ్యములనగా మనలను అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగించేవి ఏంటంటే దయ్యములు, లోక సంబంధమైనవి. అలాంటి వాటిలో మీరు పాలివారవట నాకు ఇష్టము లేదు. 21, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది త్రాగ నేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద దానిలోనూ కూడా పాలు పొందనేరరు అని ఈ హెచ్చరికలు 11 అధ్యాయంలో ఇస్తున్నాడు. ఏంటంటే ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనిషి అనగా ప్రభువుని ఆయన రక్తము చేత విమోచింపబడి ఆయన రక్తములో కడుగబడి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయాలంటే ప్రతి మనిషి తనను తాను పరీక్షించుకోవాలి. దేని ద్వారానంటే వాక్యము ద్వారానే పరీక్షించుకోవాలి. చదువుకుందాం. గత దినాలుగా మనం 3 వారాలు ప్రత్యేకమైన కూడికలో ఒక భాగాన్ని చదివాం. అదేంటి భాగం? మన అంశం ఏంటి? తన 11వ వచనం 2:11 చూడండి. 3 దినాలు మరి ఈ వర్తమానమే వింటూ వచ్చాం కదా. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని నేను మీలో ప్రతివానిని హెచ్చరిస్తున్నాడంట. ఎలా ఉండాలంటున్నాడంటే మీరు ప్రభువునకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఈ మాటలు పౌలు గారు ఏదో ఒట్టొట్టిగా చెప్పిన మాటలు కాదు. కానీ ఈ అధ్యాయాన్ని మనము క్షుణ్ణంగా చదివితే చాలా ఆత్మీయమైన సంగతులు మనకు బయలుపరచబడతాయి. బైబిలు ఎలాంటిదంటే సంపదల గని. త్రవ్వే కొంది ఏ విధంగా విలువైన వస్తువులు భూమిలో నుండి దొరుకుతున్నవో అంతకన్నా విలువైనది ఏంటంటే దేవుని వాక్యం. భూమిలో ప్రాణాలు సైతము లెక్క చేయకుండా భూగర్భంలోనికి వెళ్ళి ఏం తీస్తున్నారు? బంగారము, వెండి, పెట్రోలు ఇవన్నీ కూడా ఎక్కడి నుండి అంటే భూమిలో నుండే వస్తున్నాయి. ఏంటది? బంగారం కూడా. బంగారము కొరకై ఎన్నో రకరకాలైనటువంటి విధానాల్లో మనుషులు వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఇంకా సముద్ర అడుగు భాగానికి వెళ్ళి ముచ్చపు చిప్పలు ఏరుతున్నారు. ఎక్కడికి? సముద్రములో కొన్ని నెలల పర్యంతరము లోపల తిరిగి ఆ ముచ్చపు చిప్పలు ఏరి వాటిలో ఉన్న ముత్యాలను తీసుకొస్తున్నాడు మానవుడు. ఏమో వస్తాడో రాడో పైకి. అందుకొరకై ఏ విధంగా ప్రాణాలు సైతము లెక్క చేయకుండా ఈ లోక సంపద కొరకు మనిషి ప్రాకులాడుతూ ఈ లోకములో ఉన్న దాని కొరకై తాను ప్రాణాలు తెగించి వాటిని సంపాదిస్తున్నాడు. కానీ అవి క్షయమైపోయాయి కదా. ఏంటయ్యి? క్షయమైపోతుంటే అవి నశించిపోయేవి. అందుకంటాడు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి
దేవుని వాక్యము వాటికంటే అమూల్యమైనది. దేవుని వాక్యం, మనము అమూల్యమైన దేవుని వాక్యము కంటే లోకములో ఉన్న వాటిని అధికముగా ప్రేమిస్తాం కదా, అధికముగా ప్రేమిస్తాం. అందుకే చాలామంది వస్తారు పోతారు, మందిరములోనికి వస్తారు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదో పని ఆ పనుల కొరకు ఏం చేస్తారంటే వస్తారు వెళ్ళిపోతారు. ఏం ప్రయోజనం ఉంటుంది కదా. కాబట్టి విలువైనటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం ఆత్మీయంగా. అందుకే పౌలు గారు ఎందుకు ఆ మాట దశలోనికి రాసిన మొదటి పత్రిక 2:11 ఎందుకు తాను మాట్లాడుతూ వచ్చాడంటే, 1వ వచనము నుండి 10వ వచనం వరకు ఆయన సాక్ష్యాన్ని చెప్పాడు. బైబిల్ చాలా చక్కగా మనకు అర్థమైంది. బైబిల్ మనకు చాలా బాగా అర్థమైంది. ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనసంతా దేవుని వాక్యముపై ఉండి చదివితే దేవుడు మనకు ఏ విధంగా భూమిని త్రవ్వే కొంది సంపద గనులలో రకరకాల విలువైన వస్తువులు దొరుకుతున్నాయో అంతకన్నా అమూల్యమైన వస్తువులు దేవుడు మనకిస్తాడు. ఆత్మీయమైన తలంపులు, ఆత్మీయమైన మాటలు దేవుడు మనకిస్తాడు. ఇవి నిత్యమైనవి, స్థిరమైనవి. ఇవి లయము కానివి, క్షయము కానివి. దేవుని వాక్యం నిరంతరం ఉండేది. దేవుని వాక్యము, దేవుని రాజ్యము స్థిరమైనది కదా. దేవుడు స్థిరమైన వాడు, పరలోకము స్థిరమైనది. స్థిరము కానివి, అస్థిరమైనవి, నరకము కూడా స్థిరమైనది. మన ఆత్మ కూడా స్థిరమైనది. మన ఆత్మకు చావులేదు. ఉన్నదా? చచ్చిపోతున్నారు అంటారు. మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుందంటే ఆత్మకు మాత్రము చావు లేదు. ఆత్మ యుగయుగాలు కూడా అది జీవిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన పరలోకపు తండ్రి నిత్యము నిరంతరము జీవించేవాడు కాబట్టి ఆయన ఊపిరి చేత మనను ఆయన చేతులతో చేసి ఆయన ఊపిరి మనల నాసికారంధ్రాల్లో ఊపిరి ఊదాడు కాబట్టి ఆయన వలె మనము కూడా నిత్యము జీవిస్తాము కదా. మరెందుకు చచ్చిపోతున్నారు మనుషులు? ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు? ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించిన వారైనా ఎందుకు చనిపోతున్నారు? మరణము పరలోకానికి మార్గం. ఏంటది? మరణము పరలోకానికి మార్గం, నరకానికి కూడా మార్గమే కదా. మరణముతో మానవుని యొక్క జీవితం అంతం కాదు, ఆరంభం. ఏంటి మీకు అర్థమవుతుందా? మరణము మానవుని జీవితానికి అంతం కాదు, ఏంటంట ఆరంభం. మరణం మానవునికి ఆరంభం అంటే జీవించే జీవితం ఆరంభమవుతుంది. పరలోకమా నరకమా? దేనిని మనం కోరుకుంటామో అదే మనకు ఆరంభం. ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించకుండా ఈ లోకములోని పాపములో ఉండి పాపములో చనిపోతే ఎక్కడికి వెళ్తామంటే పాతాళములో, తర్వాత నరకములో. ఈ నరకము పాతాళం ఆరంభం మన జీవితానికి. ఎప్పుడు యేసు ప్రభువుని అంగీకరించకుండా కానీ చనిపోతే నరకము ఆరంభమైన జీవితం. యుగయుగాలు కేకలు, వేదన, బాధ. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఇది ఆరంభం. యేసు ప్రభువుని అంగీకరించి ఆయన కొరకు భూమి మీద ఈ లోకం ఇడిస్తే ఎక్కడికి వెళ్తారంటే పరలోకం.
పరదేశు, పరలోకములో నిత్యము ఆనందముతో సంతోషముతో గడిపేటువంటి ఆ పరలోకం, ఆ రాజ్యం గురించే పౌలు గారు అంటున్నారు. ఏమన్నాడు? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. నేను ఎవరైనా వాక్యం చదువుతుంటే వాక్యం వింటా జాగ్రత్తగా, కానీ ఇంకా ఏమైనా ఆత్మీయమైన సంగతులు ఉంటాయా, ఇంకా ఏమైనా క్రొత్త సంగతులు ప్రభా నాకు నేర్పిస్తావనే ఆశతో నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఆశతో కానీ దేవుని వాక్యమును ధ్యానిస్తుంటే ఆయన ఆత్మీయమైన మర్మాలు మనకు బయలుపరుస్తారు. చదువు లేకపోయినా, చదువు ఉన్నా, చదువుతో కాదు, చదువు రాని వాళ్ళు ఎంతోమంది దినాలలో తిమ్మ సముద్రం రాజారావు గారు, మీకు తెలియదేమో, బైబిలు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అంతా వ్యాఖ్యానం చేశాడు. ఆయన చదువు లేదు కాబట్టి ఎంతో పాండిత్యం కలిగిన వారు, ఎంతో రకరకాల డిగ్రీలు చదివిన వారు ఉన్నారు. కానీ అలా 66 పుస్తకాలు వ్యాఖ్యానం చేసిన వారు చాలా, చేయలేదని కాదు, ఆ స్థితిలో ఉండి చేసిన వారు చాలా తక్కువ. కనుక ప్రియులరా, దేవుని వాక్యము మనకు తేటగా నేర్పిస్తుంది. ఎందుకంటే పౌలు గారు 11వ వచనములో చెప్పిన మాట 2వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. తాను ఎలా ఉన్నాను, నేను ఈ స్థితిలో ఉన్నాను అని తెలియజేశాడు. తెలియజేసి ఇక్కడ అంటున్నాడు, మిమ్మలను అని మనకు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నటువంటి మాటలు ధ్యానిస్తుంటే దేవుని వాక్యములు అంటున్నాడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న. ఎలాంటి వారిని పిలిచాడు దేవుడు? ఎలాంటి వారిని పిలిచాడు? భూమి మీద ఎలాంటి వారిని పిలిచాడు? ధనవంతులా, లోక జ్ఞానం కలిగిన వారా, లోక సంపద కలిగిన వారా, లోకములన్నీ పేరు ప్రఖ్యాతులు కలిగి ఎవరిని పిలిచాడు దేవుడు అంటే? ఎవరిని పిలిచాడు? కొరింథీ పత్రిక చదవండి, 1వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం చూడండి. మనం బైబిల్ అందరూ చూడండి. సహోదరులారా, చూడండి, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని. చూసారా, ఈ లోకరీతిని బట్టి, లోకరీతి అన్న తర్వాత మూడనంకేసి ఓ మాట ఉంది మూల భాషలో. ఏంటది? శరీర రీతిగా కాదు, ఆత్మను చూస్తాడు దేవుడు. మన శరీరాన్ని కాదు. శరీరము కేవలం నిష్ప్రయోజనం కదా, శరీరము కేవలం నిష్ప్రయోజనం. యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి, ఆ మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయములో యేసు ప్రభువారు ఆ మాట అంటున్నాడు. చదువుకుందాం. 11వ అధ్యాయము వచనం, 11వ అధ్యాయము వచనము, శరీరం కేవలము నిష్ప్రయోజనం అంటారు. 11వ అధ్యాయములో ఆ మాట అంటారు. చూడండి కింది భాగంలో, 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయం చదువు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఈ మాట అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, 6వ అధ్యాయము 63వ వచనం, 6:63 యోహాను సువార్త చదువుకుందాం. కేవలము 62, 63 చదువు. 61, 62. అలాగైతే మనుష్య కుమారుడు మునుపు చోటునకు ఎక్కుటకు
మీరు చూచిన ఎడల ఏమందురు? 63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఏంటంట? ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది, దీనివల్ల ఏమీ లేదు. ఊపిరినంత వరకే శరీరం పనిచేస్తుంది. ఈ ఊపిరి పోయిన తర్వాత శరీరం ఏమైపోతుందంటే దుర్వాసన వస్తుంది, పనికిరాదు. అందుకేమనంటే నిష్ప్రయోజనం, అంటే ప్రయోజనము లేనిది. అందుకేమనంటే ఆత్మ జీవింపజేస్తుంది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అందుకనే కొరింథీ పత్రికలు ఏమన్నాడంటే, ఆయన అంటున్నాడు కదా 26 వచనంలో 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి, మీలో లోకరీతిని, అంటే శరీరమును బట్టి కాదు, మనుషులు మనకున్న హోదాను బట్టి, మనకున్న అంతస్తును బట్టి పిలుస్తారు. రండి రండి కూర్చోండి ఇక్కడ కదా. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి తనకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తిని పిలుస్తాడు, ప్రేమిస్తాడు. తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాడిని పిలవడు, ప్రేమించాడు. ఆ వ్యక్తి వస్తుంటేనే తప్పుకొని తొలగిపోతుంటాడు కదా. అందుకేమన్నాడంటే లోకరీతిని చూడండి, జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని. అందుకని యేసు ప్రభు శిష్యులు అందరు ఎవరంటే విద్య లేని పామరు కదా, చేపల పట్టువారు. చాలామంది బైబిల్లో ప్రవక్తలు కానీ శిష్యులు కానీ వారు వారు లోక జ్ఞానం కలిగిన వారు కాదు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకని అంటున్నాడు కదా, అందుకంటున్నాడు ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ. 27 ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని. ఎవరంట? వెర్రి వారు. అందుకే మిమ్మును పిలిచిన పిలుపు అంటున్నాడు. తెస్సలోనికీ రాసిన పత్రిక 2:11 మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. ఎలాంటి పిలుపు అంటే అది ఎలాంటి పిలుపు అంటే ఏ అసహ్యంగా ఉండునట్లు జ్ఞానులను ఆయన లోకములో వెర్రి వారును ఏర్పరచుకున్నాడు. తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కదా. వీళ్ళని లోకం ప్రేమిస్తుందా ఇలాంటి వారిని? అందుకే క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ. అందుకొరకే భాగంలో మనం చూస్తున్నాం, పౌలు గారు అంటున్నాడు మేమును పిలిచిన పిలుపు చూడండి. ఎలాంటి స్థితిలో ఉంటే అంత ఉన్నతమైన సర్వాధికారి ఆయన, సృష్టికర్త అయిన దేవుడు, లోకరక్షకుడైన దేవుడు ఎలా ఉంటే పిలిచాడంటే ఎలాంటి వారిని అంటే బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని మన దేవుడు ఏర్పరచుకో. ఎక్కడికి? తన రాజ్యములోనికి కదా. తన రాజ్యములోనికి ఎవరినంటే ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారందరినీ కూడా తన రాజ్యములో ఉండటానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే భాగంలో మనం చూస్తూ వచ్చాం. మళ్ళా తన తలంపులు మనం చదువుకుందాం, సమయం లేదు. తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయము చదువుకుందాం. చూడండి, మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి
తగినట్టు మన బాణ్య పాట అదే కదా, మన బాణ్య పాట అదే, ప్రభువుకు తగినట్లు నడుచుకొందము రండి. తగినట్లుగా నడుచుకున్న వారు ఉన్నారు, తగినట్లుగా నడుచుకోని వారు కూడా ఉన్నారు కదా. ఆదాము ఏం చేశాడు? ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించాడు. తర్వాత ఆదాము తర్వాత 5వ వాడైనటువంటి నోవాహు దేవునితో నడిచాడు. హానోకు దేవునితో నడిచాడు, మాట విన్నాడు, దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని కొనిపోయాడు, మరణం చూడాల. హానోకు భూమి మీద మరణము చూడకుండా ప్రభువుతోనే కొనిపోబడ్డాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు? భూమి మీద మరణం లేని వ్యక్తి చెప్పండి. ఏలియా కూడా భూమి మీద వీరిద్దరికీ మరణాలు లేవు. ఇద్దరు కూడా ప్రభు వారిని ఆహ్వానించాడు. హానోకు ఇక రా. హానోకు దేవునితో నడుస్తున్నాడంట, ప్రతిరోజు నడుస్తున్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడంటే దేవుడు తలంపు, హానోకు ఇకెందుకురా, నాతో వెళ్ళిపోదాం. కాబట్టి ప్రియులరా, మనం ఈ భాగములో చూస్తే పౌలు గారు ఎందుకు తాను ఈ మాట మన అందరితో అంటున్నాడు. 10 వచనాల్లో తన గురించి, తన సాక్ష్యం గురించి మాట్లాడుతూ వచ్చాడు. తాను ముందు దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో, దేవుని కొరకు ఎంత సాక్షిగా ఉండి ఇప్పుడు ప్రజలకు చెబుతున్నాడు, మనకు కూడా చెబుతున్నాడు. ఒక దశలోకి విశ్వాసులకే కాదు, ఈ దినాల్లో మనకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, తన రాజ్యమునకును మహిమకును మిమ్ము పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని అంటున్నాడంటే మనం ఎలా ఉంటున్నామంటే నడుచుకోలేకపోతున్నాం. కాబట్టి నేర్చుకోండి, ఎలా నడవాలనే సత్యాన్ని మీరు నేర్చుకోండని పౌలు గారు ఈ తరములో ఇప్పుడున్నటువంటి ప్రజలకు ఆయన మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైన పాఠం ఏంటంటే, మీరు ఎలా నడుచుకోవాలంటే దేవునికి తగినట్లు, అంటే దేవుడు ఎలా ఉంటున్నాడో ఆ రీతిగా ఉండి మీరు నడుచుకోవాలి అన్నాడు. చాలా సంగతులు ఉన్నాయి ఆత్మీయంగా చూస్తుంటే. ఒక్కొక్క తలంపే, ఒక్కొక్క వచనమే ఎన్నెన్నో ఆత్మీయమైన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. అందుకని ఏమన్నాడంటే, మీరు ఎలా ఉండాలంటే దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. తగినట్లంటే ఆయన వలె హానోకు ఏ విధంగా నడిచాడు అలాగూ మనం కూడా నడవాలని ఆయన నడిచాడు. మనకు ఎవరంటే పౌలు గారు నడిచాడు, మనకు నేర్పిస్తున్నాడు. అందుకని నేను క్రీస్తును పోలి ఉన్నాను, మీరు నన్ను పోలి ఉండండి. నేను క్రీస్తును పోలి ఉన్నానంటే నేను క్రీస్తు నన్ను ఏ రీతిగా మార్చాడో, ఏ క్రీస్తు అయితే నేను దూషకుణ్ణి హానికరుని నన్ను మార్చాడో అలానే మిమ్ములు కూడా మారుస్తాడు. ఎందుకంటే నా నడవడి చూడండి, నేను ఆరంభంలో ఎట్లా ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. నన్ను చూస్తే నా దేవునికి ఉన్నతమైన ఘనత వస్తుంది. సౌలును మార్చేటటువంటి దేవుడు నన్ను కూడా మారుస్తాడు అనేటువంటి ఆలోచన కొరకే పౌలు గారు తాను నన్ను పోలి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఎక్కడుంది మాట? ఎక్కడుంది? కొరింథీ పత్రిక 1 కొరింథీ 11 10 మాట ఉంటుంది. కాబట్టి నన్ను పోలి, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను చూసి ఆయన నేర్చుకోండి అందుకంటున్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నామో, ఎలా నడుచుకోవాలో, మనం విశ్వాస యొక్క నడతలు ఎలా ఉండాలో పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాలు మనం టైం లేదు కాబట్టి మనం ఏ రీతిగా నడవాలి, మన నడతలు ఎలా ఉండాలనే సంగతిని మనం బైబిల్లో కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. త్వరగా చదువుకుందాం. మొదటి తలంపు మనం ఎలా ఉండాలంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం.
రోమా 6:4 చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకోవాలి. ఎలాగంట? నూతన జీవం అంటే రక్షణ. రక్షింపబడి నూతన జీవం అంటే రక్షణ పొందిన నడక వేరు, రక్షింపబడని వారి నడక వేరు. రక్షింపబడని వారు లోకములో ఉన్న వాటి కొరకే పరుగులెత్తుతారు. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారు ఆయన కొరకై పరుగులెత్తుతారు. ఆయన కొరకై, ఆయన పరిచర్య కొరకై, ఆయన పని కొరకై, ఆయనను ఘనపరచటానికి దేవుని మందిరానికేమి అనేక స్థలాల్లో వస్తున్నటువంటి రకరకాల పరిస్థితుల్లోనేమి, అన్నిటిలో సువార్తలోనేమి, అది ఎవరంటే యేసుక్రీస్తు యొక్క నూతన జీవాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఏమి ఉండాలంటే మొట్టమొదట నూతన జీవము పొందిన వారై నడుచుకోవాలి. అంటే రక్షింపబడిన వారై, అంటే యేసుక్రీస్తు జీవాన్ని మనలో పోస్తున్నాడు కదా. మనం ఎవరమంటే చచ్చిపోయిన వారం కదా. మనం చచ్చిపోయాం. మనం ఎవరమంటే మనం చచ్చిపోయాం. ఎలా చచ్చిపోయామంటే అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయాడు. చచ్చిపోయిన మనలో ఆయన జీవాన్ని పోశాడు, బ్రతికించాడు. అందుకే మనం ఎలా ఉన్నామంటే క్రీస్తు జీవము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి ఆయన వలె ఆయన జీవాన్ని మనలో ఉంది కాబట్టి ఆయన జీవముతో నింపబడి నడవాలి. ఇది మొదటి తలం. రెండో మాట చదువుకుందాం. చూడండి దేవుని వాక్యంలోని రెండో మాట ఎలా నడవాలో. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5-6 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయం 6వ వచనం. రెండో పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాం. ఏలిచూపు కాదు, అది లోక సంబంధమైనది. ఏలిచూపు కాదు. కానీ పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులతో అంటున్నాడు కదా. పైన ఇంకా చదువుదాం 5 కూడా. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మను సంచకరువు అంటే మనకు బయానా ఇచ్చాడు. బయానా ఇప్పుడు సంతల్లో కొన్నప్పుడు బయానా ఇస్తారు. ఎంతంటే ఎంత, కొన్ని వేల రూపాయలు కొన్నా ₹1 ఇస్తారు. అది బయానా అంటే ఆ వస్తువు తనదిగా ఎవరు కొనడానికి వీల్లేదు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆయన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు, మనల్ని ముద్రించాడు. కాబట్టి ముద్రించాడు కనుక పౌలు గారు అంటున్నాడు, ఆత్మ సంచకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ప్రియులారా, రెండో తలంపు ఎలా నడవాలంటే విశ్వాసముతో నడవాలి. ఎవరు వాళ్ళు? క్రీస్తు నూతన జీవాన్ని పొందినవారు. ఎలా నడవాలంటే విశ్వాసములో నడవాలి. 3వ మాట చదువుకుందాం. చూడండి 3వ తలంపు. మనం దేవుని వాక్యములో మరొక నూతన జీవము పొందిన వారు ఎలా నడవాలంటే ఆత్మానుసారముగా నడవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5:16 చదువుకుందాం. చూడండి త్వరగా. 5:16 వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎలా నడవాలంట? ఆత్మానుసారముగా. ఇప్పుడు మన పాడవ జీవము గల దేవుని సంఘమా అన్నాడు.
పాట ఉంది కదా, జీవము గల సంఘము దేవునిది సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, పావనుడగు యేసు ప్రభువు పాలించు సంఘము, జీవము గల సంఘము దేవునిది సంఘము, ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు కలిగి ఆత్మను సేవింతురు, ఆత్మచేత శరీర క్రియలు చంపిన వారిందులో ఆత్మీయ వరములు కలిగి ఆత్మను సేవింతురు, జీవము గల సంఘము దేవునిది సంఘము. అంటే ఇక్కడ అంటున్నాడు కదా పౌలు గారు 16వ వచనములో, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. కాబట్టి మూడో తలంపు ఏంటి? ఆత్మ. మొదటి తలంపు నూతన జీవము గలవారై నడవాలి, రెండో తలంపు విశ్వాసము గలవారై నడవాలి, మూడో తలంపు ఆత్మానుసారము గలవారై నడవాలి. చాలా విషయాలు ఉంటాయి, మనం వినలేము. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మేము చెప్పాలని ఆశపడుతున్నాము కానీ మీరు వినలేరు. అన్నీ వింటాం, దేవుని వాక్యం వింటాం కష్టం కదా. లోకములో అన్నీ వింటాం, ఆకలైనా వింటాం, నిద్రపోం, ఏదైనా ముచ్చటి, ఏదైనా ఒక వింతైన సంగతి, ఏదైనా ఒకరి సంగతి చెప్పుకోవాలంటే ఎలా ఉంటామంటే నిద్ర రాదు, ఆకలి కాదు, దాహం కాదు, చెప్పు చెప్పు చెవులు దగ్గర పెట్టి వింటాం. కానీ దేవుని వాక్యం కష్టం. ఆ రోజు చెప్పేదే కదా, ఏముంది, రోజు చెప్పే వ్యక్తే కదా, ఏముంది కదా. మన అశ్రద్ధ కాబట్టి మందిరములోనికి వచ్చి మరలా వెళ్ళిపోతున్నాం. అంత అర్జెంటు పని ఏంటి ఆదివారం, అంత పోతా మళ్ళీ అక్కడ వేసిపోతాం. ఎవరికి కావాలని ఆయన కోరుతున్నాడా? ప్రియులారా, ఎందుకంటే ఆత్మీయమైన కార్యాల్లో నష్టపోతున్నాం, శరీరమైన వాటి కొరకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యము మనను దినదినము హెచ్చరిస్తున్నా కానీ మనం ఎలా ఉంటున్నామంటే ఇంకా ఆత్మీయమైన బలహీనులుగానే ఉన్నాం. ఒక్క తలంపు చూసి మనం ప్రభు బల్లలో పాలు పొందుతాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీ 4 1వ వచనం చదువుకుందాం. చూడండి, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోవాలి కదా. ఎలా నడవాలి? 4వ తలంపు అంటే సాత్వికముతోనే నడవాలి. సాత్వికముతో నడవాలంటున్నాడంటే సాత్వికం లేదు, సంపూర్ణంగా నడవాలంటే సంపూర్ణత లేదు. ఇవన్నీ మనకు నేర్పిస్తున్నాడు ఎవరంటే పరలోకపు పౌలు గారు. ఆయన పలికిన మాటలేవి, పౌలు సొంతగా మాట్లాడేవి కాదు. ఆయన ఆత్మచేత నింపబడి ఈ దినాల్లో మనకు అవసరమైన మాటలు వ్రాశాడు. దేవుని ఆత్మచేత పలికిన మాటలే కానీ ఎవ్వరు కూడా బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా సొంతంగా సొంత ఆలోచనతో పలికిన మాటలు కాదు.
అందుకే ఆ మాటల్లో జీవం ఉన్నది కాబట్టి ఏదైనా వాక్యం వింటున్నప్పుడు ఇది నాకే చెబుతున్నాడేంటి, ఇది నాకే చెబుతున్నాడేంటి, నా సంగతి ఎవరో చెప్పారు కదా, కాదు. దేవుని వాక్యము జీవము కలిగినది కాబట్టి ఆ వాక్యమే మనతో ఎవ్వరు చెప్పరు, ఎవ్వరూ ఏమి చెప్పరు. కానీ నీకైనా నాకైనా ఎవరికైనా దేవుని వాక్యం అందరితో కూడా మాట్లాడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? క్షమాపణ. ప్రభువా క్షమించు, నాలో నూతనమైన జీవము కొరత, నాలో విశ్వాసములో నడవలేకపోతున్నాను, నాలో ఆత్మానుసారమైన నడక లేదు, నాలో సాత్వికమైన నడక లేదు. అందుకే నన్ను హెచ్చరించావు, ఎన్నో మార్లు చెప్తున్నావు, కానీ నేను పెడచెవిన పెడుతున్నాను. ఒక మాట మనతో మాటికి మాట్లాడిందంటే ఆ మాటకు లోబడలేదు కాబట్టి మాటికి చెప్తా ఉంటాను. ఓ సందర్భం చెప్తా. ఒక సేవకుడు, ఎవరంటే రాజారావు గారు, తెలుసుగా మీకు అందరికీ, తెనాలి చాలా కాలం చేశాడు. ఆయన్ను బాపట్ల రాజారావు గారు అంటారు. ఎక్కువ రోజులు అక్కడ చేశారు. ఆయన ఒకరోజు వాక్యం చెబుతుంటే ఆ వాక్యం చెబుతున్న ఒక సహోదరి వచ్చి విన్నదంట. విని వెళ్ళిపోయింది. మరలా వేరొక చోట అన్నగారి మీటింగ్ అంటే వెళ్ళిందంట. అక్కడ కూడా అదే వాక్యం చెప్పాడంట. అన్న చెప్పిన మాటలు, సొంతం కాదు, రాజారావు గారు చెప్పిన మాటలు. సావుకుల మీటింగుల్లో వెళితే అదే వాక్యం చెప్పాడంట. ఏంది ఇదే చెప్పాడు, మనం చెప్పింది అనుకున్నంట. ఈయనకి రాదేమో, ఇదే చెప్పాడు అనుకున్నాను. సరే, మరలా వేరొక చోటకి మళ్ళా అన్నగారి వాక్యం చెబుతున్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చిందంట విందాము. ఆ రోజు కూడా అదే వాక్యం చెప్పాడంట. ఆ కోపం వచ్చిందంట. 3 రోజులు ఇదే వాక్యం రాదు ఇక ఆయనకి అని అడగాలి అని మీటింగ్ అయిపోయినాకంట, మీటింగ్ అయిన తర్వాత అందరూ వెళ్ళారు. అన్నగారు నిలబడ్డాడు రావటానికి. వచ్చి అంట, అన్న నీకు వాక్యం రాదా అందంట. ఏంటమ్మా, ఏంటి వాక్యం ఏంటంటే, మన బెరాకలు అదే చెప్పావు, అల్లిక ఇదే చెప్పావు, ఇప్పుడు ఇదే చెప్పావు, ఏంటి రాదా నీకంటే? అదైతే మరి బెరాకాలో విన్నావు, ఇక్కడ విన్నావు, ఇప్పుడు విన్నావు అంటే 3 సార్లు నీకు వాక్యం పనిచేయటంలా. నువ్వు వాక్యం వింటున్నావే కానీ వాక్యానికి లోబట్టలేవు. అందుకే ఈరోజు కూడా అదే వాక్యం చెప్పాను పిల్లరా. కాబట్టి మనకు దేవుని వాక్యము పలుసార్లు మాట్లాడుతుందంటే దానికి లోబడలేకపోతున్నాం కాబట్టి దేవుడు నీ మేలు నా మేలు క్షేమము కోరి మాటికి దేవుని వాక్యం ఎందుకు మాట్లాడుతుందంటే ఇకనైనా మార్పు చెందుతామనే దేవుడు పలుమార్లు ఆయన వాక్యం మాట్లాడుతుంటాడు. అలానే మనం 4 తలంపులు చూసాం. ఏంటది? ఆ నూతన జీవము గలవారు, తర్వాత విశ్వాసము, తర్వాత ఆత్మానుసారము, తర్వాత సాత్వికము. ఇవి నాలో కొరతయ్యా, క్షమించు, ఈ రక్తముల శుద్ధి చేయి, సమాధానపడు. వెంటనే సమాధానపరుస్తాడు ఆయన నీతో సమాధాన పడగానే హృదయంలో ఏమొస్తుందంటే సంతోషం వస్తుంది. మోకరించండి. ప్రకటనలో ఎప్పటి వలె, వారములో ఎప్పటి వలె కోడికలు ఉంటాయి. మంగళవారం ఎప్పటి వలె ప్రార్థన ఉంటుంది, సంఘ ప్రార్థన. గురువారం నాడు బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం నాడు గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది రాత్రి 7 గంటలకు. శుక్రవారము స్త్రీల కూడిక ఉంటుంది 9 గంటలకు ఉదయం. శనివారం ఉదయం 9:30కు ఉపవాస ప్రార్థన ఉంటుంది. తిరిగి మరలా ఆదివారం ఎప్పటి వలె ఆరాధన 9:30 గంటలకు ప్రారంభిస్తున్నాం. సండే స్కూల్ పరిచర్యకు కవిత వస్తారా? కవిత,
జెరూషా ఇద్దరు వచ్చే వారము సండే స్కూల్ కొరకై పరిచర్య సిద్ధపడతారు. ఈరోజు సువార్త కూడుకుంటుంది. రాత్రి 7 గంటలకు అందరూ రావాలని మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు.